గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని రామగుండం సిపి శ్రీనివాస్ కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పలు వినాయక మండపాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పోలీసుల సూచన మేరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ మండపాలను నిర్వహిస్తున్న వారిని ఆయన అభినందించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో వినాయక మండపాల్లో విద్యుత్, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ విధిగా పాటించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మండపాల్లో పాటలు, ప్రసంగాలు చేయరాదని, ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. ఆయా మండపాల్లో సిపి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. రామగుండం కమిషనరేట్లో గోదావరిలో ఈ రోజు నుంచి వినాయకుల ప్రతిష్టాపన జరిగింది. అన్ని విగ్రహాలు, మండపాలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ 9 days కంటిన్యూస్గా ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో మేము పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశాము. రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి సిపి వరకు అందరూ తమ తమ డ్యూటీస్లలో అప్రమత్తంగా, ఈవెన్ ఏ లీవ్స్ ఎమర్జెన్సీ అయితే తప్ప లీవ్స్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొని లాస్ట్ ఐడల్ నిమజ్జనమయ్యి లాస్ట్ పర్సన్ ఇంటికి క్షేమంగా వెళ్ళే వరకు మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది 24/7. దాంట్లో భాగంగానే ఇందాకనే మొత్తం ఐడల్స్ ఎన్ని అయినాయి, వాళ్ళు ఎలా మండపాల్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నీ చూసి ఒక చెక్ లిస్ట్ తయారు చేశాము. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మా వాళ్ళు అందరూ ఫీల్డ్లో ఆఫీసర్స్ అందరూ, తర్వాత పెట్రోల్ కార్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత మొబైల్స్ కానీ, అందరూ ఇన్స్పెక్టర్స్ కానీ, ఏసీబీస్ కానీ అందరూ కూడా నా నుంచి లాస్ట్ పర్సన్ వరకు కూడా ఫీల్డ్లో ఉండి అసెస్ చేసుకుంటూ అన్ని మండపాల్లో జాగ్రత్తలు తీసుకుంటారా లేదా, మండపాల యొక్క ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రశాంతంగా జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసం మా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందాక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఫీల్డ్లో రావడం జరిగింది. ఈరోజు రామగుండం కమిషనరేట్లో గోదావరిలో ఈ రోజు నుంచి వినాయకుల ప్రతిష్టాపన జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు బీసీ కమిషన్ చైర్మన్